సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మామూలుగా సంత అంటే వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలకే పరిమితం. అయితే అక్కడ జరిగే సంత మాత్రం భలే వెరైటీ. అక్కడ కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. దాంతోపాటు నచ్చిన అమ్మాయి కనపడితే రెక్క పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొచ్చు. ఆ చూపులు కానీ చక్కగా కలిస్తే ఇక ఆ జంట ఎంచక్క భార్యాభర్తలు కూడా అయిపోవచ్చు. పండుగ నెలలో కనుల పండుగ జరిగే ఆ సంత వందల ఏళ్ల కిందట మొదలైంది. ఇప్పటికీ అదే జోరులో సాగిపోతోంది. ఆ సంత గురించి తెలుసుకుందాం, ఆ సంప్రదాయాలను గుర్తు చేసుకుందాం. చలో. రెగ్యులర్గా ఉండదు, కానీ పెద్ద పండుగ వచ్చిందంటే చాలు అల్లూరి జిల్లా జీమాడుగుల ప్రాంతంలో పండుగ సందడికి తెరలేస్తుంది. పండుగ సందర్భంగా అక్కడ తారుమారు సంత అన్న పేరుతో ఓ పెద్ద సంత ఏర్పాటవుతుంది. తారుమారు సంత అంటే తాము ఉత్పత్తి చేసిన వస్తువులు అక్కడికి తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకొని తమకు కావాల్సిన వస్తువులు దొరికే సంత అన్నమాట. ఇదంతా పురాతన కాలంలో ఉండేది. కరెన్సీ వినియోగంలోకి వచ్చాక అలాంటి సంతలకు కాలం చెల్లింది. ఇప్పుడైతే కరెన్సీతో కూడా అవసరం లేకుండానే డిజిటల్ పేమెంట్లతో పని జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలనాటి సంప్రదాయానికి అగ్రపీఠం వేస్తూ జీమాడుగుల్లో జరిగే ఈ తారుమారు సంతకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల గిరిపుత్రులతో పాటు పట్టణవాసులు కూడా విశేషంగా తరలి వస్తారు. ఆ సంతలో తిరుగుతూ అలనాటి వస్తు మార్పిడి పద్ధతిని ఆస్వాదిస్తారు. తాము పండించి తెచ్చిన ఉత్పత్తులు అక్కడ అమ్మకాలు చేసుకొని పండుగకు కావాల్సిన దుస్తులు, ఇతర నిత్యావసరాలను కొనుక్కొని వెళ్ళడం ఇక్కడ సంప్రదాయం. అందుకే ఈ సంతకు తారుమారు సంత అన్న పేరు కొనసాగుతోంది. ఒకప్పుడు స్థానికులు మాత్రమే ఇక్కడ దుకాణాలు పెట్టేవారు. ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా దుస్తులు, రకరకాల గృహోపకరణాలు లారీలో వేసుకుని తెచ్చి ఇక్కడ పండుగ నెలలో వ్యాపారాలు చేస్తున్నారు. తారుమారు సంత తీరే మార్చేస్తున్నారు. జీమాడుగుల్లో ఏటా పండుగ సమయంలో జరిగే ఈ సంత కేవలం వ్యాపారాలకే పరిమితం కాదు, అదో మధురానుబంధాల కలయిక, మనోహరమైన సంప్రదాయాల సమాహారం. ఇప్పుడైతే ఇలాంటి పరిస్థితి లేదు, కానీ కొన్ని దశాబ్దాల కిందట ఇక్కడకు పెళ్లి కావాల్సిన అమ్మాయిలను వారి తల్లిదండ్రులు తీసుకొచ్చేవారు. అటు పెళ్లికి ఎదిగిన మగబిడ్డలు చేరుకునేవారు. సంతలో ఎదురుపడి ఒకరికొకరు నచ్చితే అబ్బాయి అమ్మాయి రెక్క పట్టుకుంటాడు. అలా పట్టుకున్న తర్వాత ఆ యువత నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోతే వాళ్ళిద్దరికీ పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిపోతుంది. ఈ పద్ధతిని రెక్క పట్టుకోవడం అంటారు. ఇవి గాంధర్వ వివాహాలుగా అక్కడి గిరిపుత్రులు భావిస్తారు. మరోవైపు అదే సంతకొచ్చిన బంధువులు పండుగ నెల 10 రోజుల్లో ఒకరిళ్లకొకరిని పండుగ విందు కోసం ఆహ్వానిస్తారు. ఇలా ఎన్నో అద్భుతమైన సంప్రదాయాలకు నెలవుగా మారిన ఈ తారుమారు సంత కాస్తంత నాగరికతను సొంతం చేసుకొని చక్కగా సాగుతోంది. గిరిపుత్రుల ఆచార వ్యవహారాలను కళ్ళకడుతోంది. మానవ సంబంధాల మధురిమలను మర్చిపోవద్దంటూ సందేశం ఇస్తోంది.